నమస్కారం. నేను మీ హోమియోపతి డాక్టర్ రాజశేఖర్ భోగాది, షూర్ కేర్ హోమియోపతి, హైదరాబాద్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సింపుల్గా చెప్పాలంటే అంగస్తంభనకు సంబంధించినటువంటి ప్రాబ్లం. అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వలన ఏదైతే సమస్య వస్తుందో దాన్ని ఇంపార్టెన్సీ అంటారనమాట. అసలు ఏంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే, అంగము కావాల్సినంత మేరకు గట్టి పడకపోవడం, ఒకవేళ గట్టి పడినట్టయినా కానీ ఇంటర్కోర్స్ అయ్యేంత వరకు ఆ గట్టిదనాన్ని మనం మెయింటైన్ చేయలేకపోవడం, ఇంకోటి మెయింటైన్ చేస్తున్నా కానీ అంటే కొంత టైం వరకు ఓన్లీ ఇంటర్కోర్స్ మాత్రమే అయ్యి ఆ తర్వాత తొందరగా ఎజాక్యులేట్ అవుతున్నట్టయితే అంటే స్ఖలనం అయిపోతుంది అని అంటే దీన్ని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. ఈ విధంగా ఈ సమస్య ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంపార్టెన్సీకి దారితీస్తుంది అని అంటే అసలు అంగాన్ని మెల్లమెల్లగా ఏంటంటే అంగాన్ని గట్టి పరచలేకపోవడం అనేటటువంటి సమస్యకు అది దారితీస్తుంది. అయితే దీనికి కారణాలు ఏంటి? ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల చాలామందికి అంటే రోజు రోజుకి ఈ రిలేషన్స్ డిస్టర్బ్ అయిపోవడం, డిప్రెషన్కి లోన్ అవ్వడం, ఇట్లాంటి సమస్యలు అనేవి రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయి. అయితే దీనికి కారణం ఏంటి అని అంటే ఈ ప్రాసెస్ని ముందు అర్థం చేసుకోవాలన్నమాట. అంటే అసలు ఏంటి అంగం గట్టిపడడం అంటే ఏంటి అని అంటే ఈ ఎరెక్షన్ కరెక్ట్గా రావాలి అంటే దానికి ఈ సిస్టమ్స్ అన్ని సిస్టమ్స్ యొక్క అంటే వాటి మధ్యలో ఒక రిలేషన్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎలాగా అని అంటే ఇప్పుడు ముందు ఒకటి మైండ్, ఫస్ట్ ఎమోషన్స్ కరెక్ట్గా ఉండడం ఒకటి. అండ్ దీంట్లో మైండ్ యొక్క అంటే కరెక్ట్గా మైండ్ యొక్క రోల్ ఉంటుంది. మైండ్ రోల్తో పాటు నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాల్సి వస్తుంది. నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే ఈ బ్లడ్ అనేది ఏదైతే అంగం లోపలికి కరెక్ట్గా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత అంగం లోపల ఎక్కడైతే బ్లడ్ ఫిలప్ అవుతుందో క్యావర్నస్ సైనసెస్ అని అంటారు. ఆ సైనసెస్లో అవి అంటే అంగానికి సంబంధించినటువంటి ఆ ఏరియాకి సంబంధించినటువంటి హెల్త్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఈ నర్వస్ సిస్టమ్కి సంబంధించి కానీ, ఎమోషనల్ సిస్టమ్కి సంబంధించి కానీ, మైండ్కి సంబంధించి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా, అదే బ్లడ్ వాస్కులర్ సిస్టమ్కి సంబంధించి కానీ ఈ ప్రాసెస్లో ఉన్న ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అది ఒక కాజ్ అవుతుందన్నమాట. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఒక కాజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అంటే రిలేషన్స్ కరెక్ట్గా లేదనుకోండి. అంటే ఎవరైతే సెక్స్లో పాల్గొనే వాళ్ళు ఉంటారో వాళ్ళ మధ్యన రిలేషన్స్ అంటే భార్యాభర్తల మధ్యన రిలేషన్స్ అవన్నీ కరెక్ట్గా లేకపోయినట్టయినా కానీ వాళ్ళకు మూడ్ అనేదే రాదు. మూడ్ లేకపోవడము అని అంటే ఏంటి? రిలేషన్ కరెక్ట్గా లేకపోతే దిస్ ఈజ్ ఎమోషనల్ కాజ్. అండ్ సెకండ్ థింగ్ మైండ్ ఉండాలి అని అంటే మైండ్ ఆ టైంకి వాళ్ళు కరెక్ట్ అయినటువంటి హెల్దీ స్థితిలో ఉండాలి. మైండ్కి సంబంధించిన ఏమన్నా సమస్యలు ఉన్నాయనుకోండి, దానివల్ల కూడాను ఈ మూడ్ అనేది రాకపోవడం అనేది జరుగుతుందన్నమాట. దీంట్లోనే ఏమంటారంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటంటే కొంతమందికి సెల్ఫ్ డివాల్యుయేషన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సెల్ఫ్ డివాల్యుయేషన్ అంటే వాళ్లకు వాల్యూ అనేది తగ్గించుకోవడం అన్నట్టు. అంటే లో కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఏమంటే లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళలో మైండ్కి పరమైనటువంటి కారణం అనేది ఉంటుందన్నమాట. సెకండ్ ఏంటి? బ్రెయిన్కి సంబంధించి నర్వస్ సిస్టమ్. ఇప్పుడు ఒకవేళ రిలేషన్స్ కరెక్ట్ ఉన్నా బ్రెయిన్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఏ పార్కిన్సన్సో లేకపోతే ఏ స్క్లీరోసిస్కి సంబంధించిన డిజార్డర్సో, ఏ నర్వ్ కండక్షన్ సరిగా లేకపోవడమో ఇలాంటి సమస్యలు ఉన్నట్టయినా కానీ దానివల్ల కూడా ఇది ఒక కారణం అని చెప్పొచ్చు. ఈ ప్రాబ్లం రావచ్చు. తర్వాత కారణం ఏంటి? బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ అంటే బ్లడ్ కరెక్ట్గా ఫ్లో అవ్వాలి. కాబట్టి బ్లడ్ వాస్కులర్ సిస్టమ్కి సంబంధించి ఏ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడమో, హైపర్ టెన్షన్ లాంటి బీపీ ఎక్కువగా ఉండడమో, డయాబెటీస్ వంటి సమస్యలు ఏమైనా ఉండడమో, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఏమైనా ఉండడమో ఇలాంటివి ఉన్నా కానీ మనకు బ్లడ్ సప్లై కరెక్ట్గా కాకపోవడం అనేది జరుగుతుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఏంటి? ఈ అంగంలోనే దానికి సంబంధించిన అంగంలో ఏదైతే క్యావర్నస్ సైనస్ అని అంటారో బ్లడ్ని ఫిల్ చేసుకునేటటువంటి థింగ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మనకు అక్కడ ఎటువంటి ఇంజురీస్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఇంకోటి ఏంటి? హార్మోనల్ యొక్క ప్రభావం. నేను చెప్పలేకపోయాను. హార్మోన్స్ అంటే ఈ హార్మోన్స్ యొక్క రోల్ కూడా ఉంటుంది. ఒకవేళ టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువగా ఉందనుకోండి, ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ ఒకటి తర్వాత ఒకటి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ సరిగ్గా జరగకపోవడం వలన కూడాను మనకు అంగం అనేది పడకపోవడం, లేకపోతే గట్టి పడినప్పటికీ కూడాను అది కావాల్సినంతసేపు మెయింటైన్ కాలేకపోవడం అనేది జరిగే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమస్యలకు ఏంటి ట్రీట్మెంట్? అంటే ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఉంటే ఏముంటుంది? అసలు అంటే ఎరెక్షన్ సరిగా కాదు, ఎరెక్షన్ సరిగ్గా అయినా కానీ దాన్ని మెయింటైన్ చేయలేరు, తొందరగా ఎజాక్యులేట్ అయిపోవడం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. అంటే ఇంపార్టెన్సీ నుంచి ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. దానివల్ల రిలేషన్స్ ఏవైతే భార్యాభర్తల మధ్యన ఉండాల్సిన రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖరాబ్ అవుతాయి.
కాబట్టి దీన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాము అని అంటే ఈ కాజెస్ ఇంతకుముందు చెప్పినట్టుగా మైండ్కి సంబంధించిన కాజులు ఉన్నా కానీ, బ్రెయిన్కి సంబంధించిన కాజు ఉన్నా కానీ, హార్మోన్కి సంబంధించిన కాజు ఉన్నా కానీ, బ్లడ్ వాస్కులర్కి సంబంధించిన కాజులు ఉన్నా కానీ, ఏ కాజ్ నుంచి మనకు ఈ ప్రాబ్లం అవుతుందనేది మనం ఐడెంటిఫై చేసి ముందు ఆ కాజ్ని ట్రీట్ చేయాలి. ఇంకా టెంపరీగా దాన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అని అంటే అప్పటికప్పుడుగా ఏదైనా బ్లడ్ ఫిల్అప్ చేసేటట్టుగా ఉన్నట్టయితే, అంగంలోనికి బ్లడ్ పోయేటట్టుగా చేసేట్టున్నట్టుగా అవి కూడా టెంపరీగా రిలీఫ్ని మనకి ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే ఇవన్నీ కారణాలను మనం చూసుకొని చెక్ చేసుకొని ట్రీట్ చేయాలంటే ఐదర్ కారణాన్ని బట్టిన మెడిసిన్ ఇవ్వచ్చు, లేదంటే అన్నీ కలుపుకొని కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అయినా ఇవ్వచ్చు. కాన్స్టిట్యూషన్ అంటే పర్సనాలిటీ ఓరియంటెడ్, మైండ్ అండ్ బాడీని అన్నింటినీ కన్సిడర్ చేసుకొని ఇచ్చినట్టయితే వాట్ ఎవర్ ద కాజ్ మేబీ, ఏ కారణం ఉన్నప్పటికీ ఆ కారణాన్ని అది తొలగించి ఆ విధంగా ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. టెంపరరీ రిలీఫ్ కోసం కూడాను ఇప్పుడు దామియానా అని ఒక మదర్ టించర్ని యూజ్ చేస్తారు, యుహంబినం అనే ఒక మదర్ టించర్ని యూజ్ చేస్తారు, ఈ విధంగా మ్యూరాపౌమా అని ఒక మదర్ టించర్ని యూజ్ చేస్తారు. వీటి యొక్క యాక్షన్ ఏదైతుందో సెక్షువల్ సిస్టమ్ పైన చాలా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి క్లెమాటిస్ ఎరెక్టా ఇంకా రకరకాల మెడిసిన్స్ చాలా ఉన్నాయి, లేదంటే కాన్స్టిట్యూషన్గానన్నా మనం ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా ట్రీట్మెంట్ చేసినట్టయితే, ఈ విధమైనటువంటి మెడిసిన్స్తో మనం ఇచ్చినట్టయితే ఈ కారణాలను ట్రీట్ చేసి ఆ తర్వాత ఇది తగ్గుతుంది, అంటే ఈ ప్రాబ్లమ్ని మనం అవాయిడ్ చేయొచ్చు. దీనికి తోడుగా కొంచెం ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఈ టొబాకో అట్లాంటివి ఏమన్నా టొబాకో కానీ, ఎక్సెసివ్ ఆల్కహాల్ కానీ ఇలాంటివన్నీ కూడా కారణాలుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మనం తగ్గించడం కానీ, దానికి తోడుగా ఈ హోమియోపతి మెడిసిన్స్ని మనం కరెక్ట్గా వాడినట్టయితే ఈడీ ప్రాబ్లం కూడా, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యొక్క ప్రాబ్లం కూడా మనం పూర్తిగా నివారించవచ్చును. ఈరోజుకి ఈ టాపిక్ మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.